షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది నా కృపావాక్యం చూసుకుందాము. పరిశుద్ధులైన బిడ్డలారా, యెషయా గ్రంథము 22వ అధ్యాయం 22వ వచనము. నేను దావీదు ఇంటి తాళపు అధికారము భారమును అతని భుజం మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడు తీయజాలడు. దావీదు గారి యొక్క ఇంటి తాళపు చెయ్యి అనగా దావీదు వంశములో నుంచి వచ్చిన, దావీదు కుమారుడుగా బెత్లెహేములో నుంచి బెత్లెహేము నక్షత్రంగా వచ్చిన నజరేడన్న యాశ్వమెస్తే వారు ఆ అధికార భారమును, అలనాడు దావీదు గారి వంశజులకైతే ఆ రాజ్యభారమును వారికి ఉండేది, ఆ సింహాసనం వారికి ఉండేది. కానీ నజరేడన్న యాశ్వమెస్తే కృప ద్వారా మరి మనకు ఆ భారమును మన భుజస్కంధాల మీద పెట్టాడు. పేతురు గారికి చెప్తాడు కదా, పేతురు ఇదిగో పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను అన్నాడు. అదే విధముగా ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడిన బిడ్డలారా, మీకు కూడా పరమ తండ్రి తన రాజ్యభారము మీ భుజాల మీద పెడుతున్నాడు. మీరు ఎందుకు రాజ్యభారం మీ భుజాల మీద పెడుతున్నాడు అనగా, మీరు మామూలు సంతతి కాదు, మీరు మామూలు ప్రజలుగా మీరు పిలువబడలేదు, మీరు మామూలు సంతానముగా మీరు ఏర్పరచబడలేదు, మీరు రాజులైన యాజక సమూహముగా, మీరు రాణులైన యాజకురాండ్ర సమూహముగా మీరు పిలువబడ్డారు బిడ్డలారా. కాబట్టి ఆ యొక్క భుజ భారమును, ఆ సువార్త భారమును మీ భుజాల మీద పెట్టాడు. అలనాడు 12 మంది శిష్యులకు అప్పగిస్తూ యాశ్వమిస్తేవాడు, మీరు గొర్రెల కాపరి కొడతాను, మీరు గొర్రెలు చెదిరిపోతాయి, మీరు సర్వ భూప్రపంచానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. వారు ఒక్కొక్క దేశానికి వెళ్ళి వారు ఈ రోజు వరకు కూడా వారు ఉన్నతమైన పరిచర్య వారి జీవితాల ద్వారా జరిపిస్తూనే ఉన్నారు. మరి అన్ని జనులకు అపోస్తలుగా పిలువబడిన సౌలు గారు, పౌలుగా పిలువబడుతున్న సౌలు గారు మరి ఈ రోజు వరకు ఆయన పత్రికల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి బిడ్డలారా, నీ ఒక పత్రిక అవ్వాలి, నీ ఒక పరలోకపు తాళపు చెవి అవ్వాలి. ఆ పరలోకపు తాళపు చెవి బాధ్యతలను యెహోవా మెస్సియా నీకు ఇచ్చాడని నమ్మినప్పుడు నువ్వు నిజముగా నీ భుజాల మీద ఆ రాజ్య భారమును కలిగి ఉంటావు, ఆ సువార్త భారమును కలిగి ఉంటావు. నువ్వు సువార్త భారము కలిగి అనేకులకు నువ్వు ఒక సత్యమునకు స్థిరమైన స్తంభముగా, ఒక సాక్షి స్తంభంగా నువ్వు నిలబడినప్పుడు నీ జీవితమే ఒక సువార్త, నీవే ఒక పత్రికగా ఉంటావు. ఆనాడు పరిశుద్ధులు వారి పత్రికలు రాశారు, కానీ ఈరోజు నీ జీవితమే ఒక పత్రిక, నీ జీవితము ఒక తెరిచిన పుస్తకము. సో పరిశుద్ధులైన బిడ్డలారా, మీరు అలాంటి భారం కలిగి ఉండండి. పరలోకపు తాళపు చెవి మీకు ఇవ్వబడుతుంది. అతి కృప పరమ తండ్రి మనందరికి అనుగ్రహించదు గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, దావీదు వంశజులకు నాయన మీరు ఆ భారమును బాధ్యతనిచ్చారు అయ్యా. మరి దావీదు గారి యొక్క తాళపు చెవిని నాయన నజరేయుడైన యాశ్వమెస్సియా మీ కృప ద్వారా పేతురు గారు మాత్రమే కాదు, ఈ చివరి దినాల్లో మాకు కూడా మీరు ఇచ్చినారని మీకు స్తోత్రములు చెల్లిస్తూ యాశ్వమెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యాశ్వమెస్సియా వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.